సింగరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్ళి టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని సూచించారు. పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలను కేసీఆర్ ఏర్పాటు చేశారని అన్నారు. ఉన్నత విద్యావంతుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఓటు వేయాలని ప్రజలను కోరారు. కానీ తలసరి ఆదాయంలో కానీ కరెంటు వినియోగంలో కానీ పంటలు పండించడంలో కానీ భారతదేశంలో నంబర్ 1 రాజ్యం ఎవరు అంటే తెలంగాణ. ఈ స్థితికి తెచ్చినాం. అదేవిధంగా పరిపాలనను ప్రజలకు దగ్గరగా తీసుకుపోయినాం. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి అటు అవతలికి గద్వాల, ఏటవతలికి నడుమ వనపర్తి, పడమటికి నారాయణపేట, తూర్పుకు నాగర్ కర్నూలు, అటు పాతది పాలమూరు, ఇట్లా 5 జిల్లాలుగా పెట్టి పరిపాలన అంటే పాత పాలమూరు ఉన్నప్పుడు ఒక కలెక్టర్, ఒక ఎస్పీ 3 ఏళ్ల కాలంలో ఒక్క జిల్లా మొత్తం కూడా తిరిగే అవకాశం ఉండదు. 64 మండలాలు సంవత్సరం కాదు 5 ఏళ్లలో తిరిగే అవకాశం ఉండదు అధికారులకు. ప్రజలు పెట్టుకున్నటువంటి దరఖాస్తులు కానీ ప్రజల పనులు కానీ పెండింగ్ అంటే పెండింగ్ ఉండేది. ఇలా పాలనను దగ్గర తీసుకొని వచ్చినాం. కొత్త జిల్లాలను చేసినాం. వనపర్తి కొత్త జిల్లా అయినందుకు ఒట్టి జిల్లానే కాలే, అక్కడ కలెక్టరేట్ వచ్చి ఎస్పీ ఆఫీసు రావడంతో పాటు ఉన్నత చదువులకు సంబంధించినటువంటి విద్యా సంస్థలన్నీ వచ్చినాయి. ఇవాళ వనపర్తిలో ఒకప్పుడు డాక్టర్ కోర్సు చదవాలంటే హైదరాబాద్ పోవాలి. మొత్తం తెలంగాణలో 3 కాలేజీలు ఉండేది. వరంగల్లో 1, హైదరాబాద్లో 2, 3 మెడికల్ కాలేజీలు ఉండేది. మొత్తం వనపర్తిలో ఒక మెడికల్ కాలేజ్, గద్వాల్లో ఒక కాలేజ్, నాగర్ కర్నూలులో ఒక కాలేజ్, నారాయణపేటలో ఒక కాలేజ్, మహబూబ్నగర్లో ఒక కాలేజ్, 5 కాలేజీలు ఒక్క పాలమూరు జిల్లాలోనే రావడం మూలంగా బీద బిక్కి జనాల పిల్లలు రేపు డాక్టర్లు, ఇంజనీర్లు, వకీళ్ళు, నర్సులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, అనేక రకాల గొప్ప చదువులు చదువుకునేటువంటి వాళ్ళు అవుతారు. అటువంటి గొప్ప కాలేజీలన్నీ ఒకటేసారి ఎమ్మెల్యేగా గెలిచి నేను వనపర్తిలో పెట్టిపించిన. ఇలా జిల్లాగా ఉంది. ఇలా కాంగ్రెస్ ఏం చెప్తుంది? వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూలు లాంటి కొత్త జిల్లాలను రద్దు చేసేస్తాము, పాత జిల్లా పాలమూరు ఒకటే ఉండేటట్లు చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. సమ్మతమైనా మనకు? మళ్ళీ పాలమూరు పోదామా అని నిడిచిపెట్టి ఏమన్నారు అంటే ఇప్పుడు కాంగ్రెస్ కు ఓటు వేసినందుకు వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు అన్ని ఉష్కాకి అయిపోయినాయి. మళ్ళీ ఓటేస్తే ఉన్న జిల్లా ఎగిరిపోతుంది. మీరు ఆలోచన చేసుకోండి సమ్మతమో కాదు. ఎందుకంటే అది మీరు ఓటేస్తే రేపు మళ్ళీ నేను ఎమ్మెల్యే అనేది ఏం లేదు, టైం ఉంది ఇంకా దానికి 4 ఏళ్ళు. ఇది ఎంపీ గారి ఎన్నిక. ఈ ఎన్నికలో ఓటేసి ఎంపీని గెలిపించుకుంటే ఏమవుతుందంటే రేపు జరగాల్సిన పనులు, రేపు ఈ రాష్ట్రాన్ని అడగాల్సిన పనులు, ప్రభుత్వాన్ని అడగాల్సిన పనులు ఏమైనా ఉంటే ఎంపీని ముందర పెట్టి మేము పక్కన ఉండి ఆ పనులని చెప్పేందుకే మాకు శక్తి ఉంటుంది. మీరు మమ్మల్ని అడగడానికి అవకాశం ఉంటుంది. ఏమైనా సారి చేయండి అని ఎంపీ ఉంటాడు మాకు. ఎంపీ అంటే 7 ఎమ్మెల్యేల నెత్తి మీద ఉంటాడు. ఎమ్మెల్యే కంటే పైన ఎంపీ ఉండేది. కాబట్టి 7 ఎమ్మెల్యేలు చేసేటువంటి పనిని ఒక ఎంపీ ప్రవీణ్ కుమార్తో చేపించేటువంటి అవకాశం మనకు ఉంటుంది. ఆ అవకాశాన్ని ఇవ్వవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ, మీ సమయం తీసుకున్న పని చేసుకొని బతుకుతున్నటువంటి వాళ్ళ సలపొద్దు సమయం మాకు ఇచ్చినందుకు మీకు అందరికీ చేతులు ఎత్తి మొక్కుతున్నా. మీరు ఒకవేళ నిజంగానే పని చేయమంటే ఒట్టి మాటగా తల తట వేసిపోమంటే కూడా వేసిపోతాం. ఏమద్దా? సరే, సంతోషం. మరి ఒకరు కూడా అంబాలు తాగుసారా అంటలేరు. మీ పుణ్యం కడుపు తాగుతలేరులే. మరి నాకు అబద్ధం చెప్తారు అందరు. మంచిది, సంతోషం అని ప్రజలు అనుకున్నారు. అంతేనా అంటున్నా? అంతేనా కాదా? మరి ఏమి ఇచ్చిండు మనకు? ఉచిత బస్సు ఇచ్చిండు. పనికొచ్చేది ఒకటి, వాడు చెప్పింది ఒకటి ఇవ్వకుండా వాళ్ళు ఏమి ఇచ్చిండు అంటే ఉచితంగా బస్సు ఇచ్చిండు. మిమ్మల్ని నేను మాట అడుగుతున్నా, ఆడోళ్ళు అది సరే, అదో పంచాయతీ పెట్టిండు. మళ్ళీ పెండ్లామూరికి మొగోళ్ళకి ఆడోళ్ళకు పంచాయతీ పెట్టిండు వాడు. అది వేరే కథ ఉండని. నేనేమంటా అంటే మీరు ఒక్క మాట ఆలోచన చేయండి. నేను చెప్పేది బస్సు అనేటువంటిది ఆడోళ్ళు కానీ మొగోళ్ళు కానీ ఎవరైనా సరే, మరీ ముఖ్యంగా ఆడోళ్ళు సంవత్సరానికి ఎన్నిసార్లు ఎక్కుతారు? దేనికి ఎక్కుతారు? ఏదైనా దవాఖానకు పోయేది ఉంటే ఎక్కుతారు, ఏదైనా తల్లిగారింటికి బియ్యం పెడతారంటే పోనీకి ఎక్కుతారు, ఏదైనా పెండ్లు ఉంటే ఎక్కుతారు, ఏదైనా సుట్టమార్గం అంటే ఎక్కుతారు, ఏదైనా బొడ్రాయి పండుగ అంటే ఎక్కుతారు, ఎవరైనా పెద్దమ్మ పండుగ ఉందంటే పోతారు ఆడోళ్ళు. ఇక అంతకు మించి పని ఇచ్చిపెట్టి దినం బస్సులకి ఊరేగుతారా ఆడోళ్ళు?
మరి ఎవరికి పనికి వస్తుంది అలా ఈ బస్సు? రంగాపురంలో పనిచేసే పంచాయత్ సెక్రటరీ, రంగాపురంలో పనిచేసే టీచరు, రంగాపురంలో పనిచేసేటువంటి ఆశా వర్కరు, రంగాపురంలో పనిచేసే ఇంకో లేడీ మహిళా ఉద్యోగి ఎవరో ఫిబ్రవరికెళ్ళో వనపర్తికెళ్ళో రావాలంటే నెలనాడు ₹1,00,000 జీతం తీసుకునేటువంటి ఆడవాళ్ళకి పనికి వస్తుంది తప్ప కాయకష్టం చేసే మహిళలకు పనికిరాదు బస్సు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఏడాదికి 10 సార్లు పోయేటువంటి ఆడవాళ్ళ కోసం ఫ్రీ బస్ అని పెడితే ఎవరికి పనికి వచ్చినట్లు? ఇది తప్ప 6 నెలలు కావస్తుంది. ఇచ్చిన మాట ఒకటన్నా ప్రజలకు అమలైందా? కేసీఆర్ దిగిండు, నీళ్ళ కష్టమే, కరెంటు కష్టమే. మరి కేసీఆర్ ఉన్న రోజులు ఎందుకో కరెంటు పోలే? కేసీఆర్ ఉన్న రోజులు ఎందుకో నీళ్ళకి ఇబ్బంది కాలే? కేసీఆర్ ఉన్న రోజులు 1 ఎకరా పంట ఎందుకో ఎండిపోలే? ఎందుకు ఎండిపోలే? మరి కేసీఆర్ దిగంగానే అన్నిటికైనా అంటే వీళ్ళకి పాలన మీద అనుభవం లేదు, నియంత్రణ లేదు, కాపురం చేసే యువరం లేదు. ఎంతసేపు కేసీఆర్ను తిట్టి బదనాం చేసి సీటు మీదకి ఎక్కుదాం అనేది ఒకటే తప్ప ఎక్కినాక ఏం చేయాలంటే అది శాతం ఎత్తలేదు. ఎక్కినావు సరే, కేసీఆర్ దించినావు బాగానే ఉంది, మరి ఎక్కినాక నువ్వు చెప్పిన పని చేయాలి కదా. ఎన్ని దినాలు తిట్టుకుంటుంటావు కేసీఆర్ను? కేసీఆర్ ఇట్లా చేసిన అట్లా చేశాను, నువ్వు ఉన్న 5 ఏళ్ళు అదే చేయడానికైతే పీకనికి ఎక్కినట్లా, మరి దాన్ని ఏంటికి ఎక్కినట్లు రాష్ట్రానికి? మరి ఉన్నమాట అనాలనా లేదా? ఎందుకు ఎక్కినట్లు? మరి ఎక్కినప్పుడు చేసేది ఏందో చేయాలి కదా. మీ ఊరికి రైతులకు పోయేటువంటి బాటలంటే మంజూరు చేపిస్తాయి. ఆరోగ్య ఉప కేంద్రానికి బిల్డింగ్ ఇచ్చినదైంది. ఊళ్ళో ఎన్ని సీసీ రోడ్లు కావాలంటే అన్ని సీసీ రోడ్లు ఇచ్చినాం. దగ్గర 700 పెన్షన్లు వస్తాయి మీ ఊళ్ళో. ఇవన్నీ చేస్తే కూడా నేను నా కాళ్ళు ఎరగొట్టి ఇంట్లో కూకబెట్టిండ్రు, కేసీఆర్ను కిందికి తెచ్చిపెట్టిండ్రు. ఇప్పుడు చల్లగా ఉంది, అందరికీ చల్లగా ఉందా అమ్మా? పర్లేదు, నేను భరిస్తాను, నాకేం ఇబ్బంది లేదు. ఇంకో 4 ఏళ్ళు ఎదురు చూద్దాం. మళ్ళీ కాలం వచ్చినాడు, నా ఓట్లు వచ్చినాడు, మీకు బుద్ధి పుడితేనే ఎదురు. కానీ ఇప్పుడు నేనేం కోరుతున్నంటే, ఇన్ని చేసినాక, ఇన్ని అబద్ధాలు మాట్లాడినాక మళ్ళీ కాంగ్రెస్కు మీరు ఓటేస్తే అంటే మేము చెప్పిన పని ఒకటి చేయకపోయినా ప్రజలు మళ్ళీ న్యాయం పడే ఉన్నారు చూసిందా అంటే వాడు కాలర్ ఎగరేసుకుంటాడు. అది నచ్చితే మీ ఇష్టం, అంతకు మించి నేను గొప్ప ఏం చెప్పాను, ఉన్న సంగతి చెప్తున్నా. లేదు సార్, మాకు తెలిసి వచ్చింది, మా పేదింటి బిడ్డ మొదటిసారి ఒక పేదోడు పార్లమెంట్కి పోతున్నాడు, మేము గెలిపించుకుంటాం, కాకాసం చేసేవాళ్ళం, బీదపిక్కి జనం మేము గెలిపించుకుంటాం, ఎస్సీలం బీసీలం అంటే ప్రవీణ్ కుమార్కి ఓటేయండి, గెలిపేయండి, కారు గుర్తును గెలిపేయండి. ఏమంటలేరేమమ్మా? వింటున్నారా? ఒక మాట చెప్తున్నా, నేను చెప్తున్నా. ఇంకొక మాట మంచి పెద్ద మనిషి బాగా గుర్తు చేసిండు. ఏం పేరు? నీ పేరు వచ్చానా? నీకు విషయాలు బాగా తెలుసు. మరి పోయినసారి నాకు చేసినావా? ఇన్ని సంగతులు తెలిసినాడు నువ్వు నాకు చేసేది అనుమానమే. సంతోషం, చాలా సంతోషం. కనుక్కుందామని అడుగుతున్నా, అట్లా క్రాస్ పెట్టి అడుగుతున్నా. అమ్మ, మీకు చాలా ముఖ్యమైన విషయం ఇది, భవిష్యత్ తరం వాళ్లకు ఉపయోగపడే విషయం. మనం తెలంగాణ తెచ్చుకున్నదే ఓ పద్ధతి ప్రకారంగా మనకున్న వనరులతోనే బాగుపడాలని తెచ్చుకొని మెట్టు ఎదిగినాం. ఇలా దేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల కంటే చాలా విషయాలలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. అది మనకు తెలియదు. వైద్యంలో కానీ, విద్యలో కానీ,